అందరికీ స్వాగతం, సుస్వాగతం. వాసా నరసింహలో ప్రతి వారం మనం ఆరోగ్య సంరక్షణ పెంచుకుంటున్నాం. ఇది 1268వ కార్యక్రమం. గత 24 సంవత్సరాలుగా నిరాటకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే లైవ్ కూడా దీన్ని మనం చేస్తున్నాం. ఫేస్బుక్ ఫ్రెండ్స్ పేజ్ అందరూ చూస్తున్నారు. ఫేస్బుక్లో మనం ఈ కార్యక్రమాన్ని లైవ్ కూడా పంపిస్తున్నాం. అలాగే యూట్యూబ్లో తర్వాత 2-3 రోజుల్లో వీరి ప్రసంగాన్ని చూపించడం జరుగుతోంది. ఈ రోజున ప్రముఖ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అనేటి డాక్టర్ ఎం సతీష్ రెడ్డి గారు కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫెర్టిలిటీ, ఇవి మామూలుగా సంతానం కలగలేదంటే లేడీస్లో ఫాల్ట్ ఉండొచ్చు, మగవాళ్ళలో ఫాల్ట్ వచ్చు, ఒకసారి ఇద్దరిలోనూ ఉంటుంది. అయితే మగవాళ్ళల్లో పిల్లలు కలగకపోవడానికి కారణం ఏంటి, ఏ పరిస్థితులు వాళ్ళకి దారి ఇస్తాయి సందర్భంలో అంటే లేడీస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, కానీ మగవాళ్ళలో మాత్రం లోపం ఉంటుంది. ఎటువంటి లోపం ఉంటుంది, ఆ లోపాలు ఏంటి, దాన్ని ఎలా సరిదిద్దాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ రోజుల్లో పూర్వకాలం కంటే ఎక్కువైపోయింది. అసలు యాక్చువల్ చెప్పాలంటే ఈ సంతానలేమి అనే ప్రాబ్లం ఎక్కువైపోయింది. అందులో మోడర్న్ ఏజ్లో మన లైఫ్ స్టైల్ అనండి, జీవనశైలి అనండి, మన డైట్ తీసుకునే విషయంలో కానివ్వండి, వ్యాయామం లేకపోవడం, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎన్నో మనల్ని రూల్ చేస్తాయి. అంచేది ఇలాంటి విషయాలను కూడా అసలు కేవలం ఒక ఆర్గానిక్ డిఫెక్ట్ కూడా సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటున్నాయి. వీటన్నింటి వల్ల కూడా సంతాన సాఫల్యం లేకుండా అవుతుంది. అంచేత ఈ ఇన్ఫెర్టిలిటీ మనం అంటాం, దాని తెలుగులో వంధ్యత్వం అంటాం అన్నమాట. ఈ పురుషుల్లో వంధ్యత్వానికి కారణాలు ఏమిటి అనే విషయం ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. హాయ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు ప్రతి వారం చాలా జాగ్రత్తగా చూస్తున్నారు, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం టాపిక్ కనుక మీరు అందరూ కూడా చూడటమే కాదు, మీరు దీన్ని షేర్ చేయండి. మగవాళ్ళల్లో ఇటువంటి కారణాలు ఉన్నాయి. సాధారణంగా పిల్లలు పుట్టబోతే ఆడవాళ్ళదే తప్పు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ఆడవాళ్ళలో లోపం ఉంటేనే పిల్లలు పుట్టరు అనుకుంటారు, కానీ మగవాళ్ళలో లోపం ఉంటుంది. ఇప్పుడు సంతాన కారణాలు తీసుకున్నట్లయితే ఒక కప్పులు తీసుకుంటే 1/3 ఆడవాళ్ళలో లోపం ఉంటుంది, 1/3 మగవాళ్ళ లోపం ఉంటుంది, ఇంకో 1/3 ఇద్దరిలోనూ ఉంటుంది కలిసి. అంటే ఎటువంటి కారణాలు అవుతాయి ఏంటి అనేది మెయిన్గా ఫోకస్ మాత్రం మగవాళ్ళల్లో ఎటువంటి లోపాలు ఉంటాయని ఇవాళ టాపిక్ మనకి. అంచేత దాని గురించి డాక్టర్ ఎం సతీష్ రెడ్డి గారు, ఆయన కరెక్ట్ పర్సన్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. ఆయన ఇప్పుడు మనకి దీని గురించి ఫస్ట్ చెప్తారు. తర్వాత మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే వారి ప్రసంగం అయిపోయిన తర్వాత పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినట్లయితే వారి చేత సమాధానం ఇప్పిస్తాం. అంచేత మీరందరూ శ్రద్ధగా చూడండి. నా ఓవర్ టు డాక్టర్ ఎం సతీష్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సతీష్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, విజయవాడ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సమరం గారికి, మారు మేడం గారికి చాలా ధన్యవాదాలండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈవేళ ఈ టాక్ మాట్లాడడానికి సమరం సార్, మారు మేడం, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. ఈ మగవాళ్ళల్లో సంతానలేమి అనే దాని గురించి చర్చించడానికి మేము ముందుకు రావడం జరిగిందండి. సో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఏ కపుల్ టు కన్సీవ్ ఆఫ్టర్ 12 months ఆఫ్ రెగ్యులర్ ఇంటర్కోర్స్ వితౌట్ యూజ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఇన్ ఉమెన్ లెస్ దాన్ 35 years ఆఫ్ ఏజ్. అంటే గర్భనిరోధక పద్ధతులు ఏమీ లేకుండా సంసారం చేస్తూ ఉన్నా కానీ 1 సంవత్సరం లోపు 35 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే దాన్ని మనం సంతానలేమి కిందకి తీసుకోవడం ఉంటుంది. అలాగే 35 ఏళ్ళ వయసు కన్నా పెద్దవాళ్ళలో 6 నెలల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాం అనమాట. అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఏ కపుల్ టు కన్సీవ్ ఆఫ్టర్ 12 months ఆఫ్ రెగ్యులర్ ఇంటర్కోర్స్ వితౌట్ యూజ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఇన్ ఉమెన్ లెస్ దాన్ 35 years ఆఫ్ ఏజ్ and after 6 months of regular intercourse without use of contraception in women more than 35 years of age. సో ఈ సంతానలేమి వరల్డ్ వైడ్గా చూసుకుంటే 8 నుంచి 12% వరకు 100 మందిని తీసుకుంటే 8 to 12% వరకు ఈ ఇన్సిడెన్స్ అనేది ఉందండి. సో ఇండియా వైజ్ చూసుకుంటే ఇది 3.9 నుంచి 16.8% వరకు ఉందన్నమాట. అంటే
ఈ రోజుల్లో ఈ ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ కానీ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది పెరిగిపోతూ ఉంది. సో యూజువల్గా ఇన్ఫర్టిలిటీలో ఫిమేలే, మనం అన్నట్టు సమరం గారు అన్నట్లు ఫిమేలే ఎప్పుడు కాజ్ కాదండి. సో 30% వరకు మేల్ కాజెస్ కూడా ఉన్నాయి. మేల్ ఫ్యాక్టర్ కంట్రిబ్యూట్స్ టు 30 to 50% ఆఫ్ ది కపుల్ హూ ఆర్ అండర్ గోయింగ్ ఐవీఎఫ్. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇన్ఫర్టిలిటీ, ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ టెక్నిక్స్లో 30 to 50% వరకు మేల్ ఫ్యాక్టర్ అనేది ఇన్ఫర్టిలిటీలో కాజ్ ఉందన్నమాట. సో దానిలో కూడా ఎజూస్పెర్మియా అంటే స్పర్మ్స్ లేకుండా ఉన్నవాళ్ళు లెస్ దాన్ 1% ఉంటారు. అదే ఇన్ఫర్టైల్ మెన్, వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఈ 1 year 6 months ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే అప్ టు 10 to 15% వరకు ఈ స్పర్మ్స్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇదంతా వరల్డ్లో ఎలా ఉంది ఇన్సిడెన్స్, ఇండియాలో ఎలా ఉంది. వరల్డ్లో చూసుకుంటే మనకి 8 to 12% వరకు ఇన్సిడెన్స్ అనేది ఉంది ఇన్ఫర్టిలిటీ. సో ఇండియా వైజ్ ఏంటంటే 3.9 to 10% అలాగ ఉన్నానమాట. సో తర్వాత మనకి ఈ ఇన్ఫర్టిలిటీ, ఈ మేల్ ఇన్ఫర్టిలిటీలో మెయిన్గా ఏంటంటే మనకి టెస్టిస్ ఫంక్షన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టే మనకంతా డిపెండ్ అయి ఉంటుంది. సో యూజువల్గా టెస్టిస్కి 2 రకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి స్పర్మ్స్ని తయారు చేయడం, రెండోది టెస్టోస్టెరాన్ తయారు చేయడం. టెస్టోస్టెరాన్ మూలంగా ఈ సెక్షువల్ ఆర్గన్స్ ఏవై ఉన్నాయో అవన్నీ డెవలప్ అవ్వడం కానీ, దాని ద్వారా మళ్ళీ ఈ సెమెన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా టెస్టిస్ వృషణాలు వీటి ద్వారా జరిగే ఫంక్షన్ అన్నమాట. సో ఈ సెమెన్ అంటే ఈ స్పర్మటోజోవా అనేవి ఎలా వస్తాయి, ఫిజియాలజీ ఆఫ్ స్పర్మటోజెనిసిస్ ఎలా పుడతాయంటే బ్రెయిన్ నుంచి హైపోథలామస్లో GnRH అనే హార్మోన్ ఉంటుంది. అది పిట్యూటరీ గ్రంథిని స్టిమ్యులేట్ చేయడం మూలంగా FSH, LH అనే హార్మోన్స్ 2 రిలీజ్ అవుతాయి. సో ఈ LH అనేది టెస్టిస్ దగ్గర ఉన్న లిడిక్ సెల్స్ మీద, FSH అనేది సెటోసిల్ సెల్ మీద యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ లిడిక్ సెల్స్ మూలంగా టెస్టోస్టెరాన్ మనకు ప్రొడ్యూస్ అయ్యి ఇది మళ్ళీ ఈ సెటోసి సెల్స్ని యాక్టివేట్ చేయడం మూలంగా మనకి ఈ స్పర్మటోజోవా అనేది ఈ జెనిసిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ స్పర్మ్స్ పుట్టిన తర్వాత అవి ఎలా మెచ్యూర్ అవుతాయి అంటే ఇవి మెచ్యూర్ అయితే కానీ మనకి ఫర్టిలిటీకి సరిపడా ఉంటుందన్నమాట. సో ఆ మెచ్యూరిటీ అనేది ఎపిడెడిమిస్ అంటే స్పర్మ్కి టెస్టిస్ పార్ట్లో ఎపిడెడిమిస్ అనే దానిలో ఈ స్పర్మ్ మెచ్యూరేషన్ అనేది జరుగుద్ది. సో ఈ మెచ్యూర్ అవడం మూలంగా, స్పర్మ్ మెచ్యూర్ అవడం మూలంగా దానికి వచ్చేది ఏంటంటే కెపాసిటీ ఫర్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే కదలికలు. సో ఈ ఫర్టిలిటీ కరెక్ట్గా ఉండాలంటే స్పర్మ్ కదలికలు అనేవి మోర్ దాన్ 50% అన్నట్లు ఉండాలన్నమాట. సో కదలికలు అనేవి చాలా బెటర్గా ఉండాలి. సో ఈ మెచ్యూర్ అయినప్పుడే మాత్రమే ఆ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది ఉంటుంది. రెండోది ఎబిలిటీ టు అటాచ్ ది ఫిమేల్ ఎగ్స్, ఇదంతా కూడా మెచ్యూరిటీతో వస్తుంది. అలాగే పెనిట్రేట్ టు అవుటర్ కార్ ఆఫ్ ది ఎగ్, ఇదంతా కూడా ఈ స్పర్మ్ మెచ్యూర్ అయిన తర్వాతే వస్తుందన్నమాట. సో ఈ మెచ్యూరిటీ ఆఫ్ ది స్పర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్పర్మ్ అంటే టెస్టిస్లో సెమెన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది ఎపిడెడిమిస్లో మెచ్యూర్ అయిన తర్వాత అది యురెత్రా నుంచి ఇంటర్కోర్స్ టైంలో అది బయటికి రావడానికి. సో ఇవన్నీ కూడా వ్యాస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ వ్యాస్ డిఫరెన్స్ ఏంటంటే టెస్టిస్ని ఈ యురెత్రాని కలిపే ఒక ట్యూబ్ లాంటిది అనమాట. సో ఆ ట్యూబ్ నుంచి మనకి ఈ సెక్షువల్ పీరియడ్ ఆ టైంలో మనకి ఆ ఇజాక్యులేట్ ద్వారా వస్తుంది. సో దట్ ఇజాక్యులేట్ కంటైన్స్ స్పర్మ్స్, ప్రోస్టాటిక్ ఫ్లూయిడ్స్ అండ్ సెమినల్ ఫ్లూయిడ్స్, ఇవన్నీ కలిపే మనం స్పర్మ్ అంటాం అనమాట. So that is the ejaculatory duct and vas deferens and seminal vesicles. So coming to the causes of male infertility. సో యూజువల్గా ఇన్ఫర్టిలిటీ మనం ఇందాక అనుకున్నట్టు సంవత్సరం తర్వాత కానీ 6 నెలల లోపు కానీ పిల్లలు పుట్టట్లేదంటే ఆడవాళ్ళకి ఎంత కారణం ఉందో మగవాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 30% వరకు మేల్ ఫ్యాక్టర్ అనేది ఉంది. కాబట్టి ఆ మేల్స్లో కాజెస్ ఏంటి? సో మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనే దానిలో 40 to 50% ఆర్ అన్నోన్ అంటే కాజ్ తెలియదు. ఆ తర్వాత 30 to 40% వరకు ప్రైమరీ హైపోగొనాడిజం అంటే టెస్టిస్లో అబ్నార్మాలిటీస్ ఉండడం. సో దానికి ఏంటంటే ఆండ్రోజన్ ఇన్సెన్సిటివిటీ అంటాం, ఆ హార్మోన్ పనిచేయకపోవడం కానీ, కంజెనిటల్గా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి అంటే వాళ్ళలో టెస్టిస్ అనేది డెవలప్ అవ్వకపోవడం, చాలా చిన్నగా ఉండడం, లేకపోతే టెస్టిస్ బయటికి రాకుండా కడుపులోనే ఉండిపోవడం. కొంతమంది ఏంటంటే కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు. సో వాటి మూలంగా కూడా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే చిన్న వయసులో గవద బిళ్ళలు అంటాం. సో ఈ మనం చెంపల దగ్గర ఈ గ్లాండ్స్ ఎలాగా ఇన్ఫెక్షన్ లాగా వస్తాయో అలాగే టెస్టిస్ కూడా ఇన్ఫ్లమేషన్ లాగా వస్తుంది, ఆర్కైటిస్ అంటాం. అలా ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కొంతమందికి ఏంటంటే ఈ కరెంటు వైద్యం, క్యాన్సర్కి సంబంధించి కరెంటు వైద్యం చేయాల్సి వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి కానీ
ఆ బీర్జాల మీద పడినప్పుడు ఆ కరెంటు, సో దాని మూలంగా కూడా మనకి ఇన్ఫర్టిలిటీలోకి వెళ్ళడం, కొన్ని రకాల సిస్టమిక్ డిజార్డర్స్ కానీ, కొంతమందికి ఏంటంటే టెస్టిక్యులర్ ట్రామా అంటే టార్షన్ టెస్టిస్ అంటాం, సడన్గా టెస్టిస్ తిరిగిపోయి టెస్టిస్ పనిచేయక దాన్ని తీసే రావడం, లేకపోతే కొంతమందికి దెబ్బలు తగలడం, ఇలాంటి వాళ్ళకు కూడా ఈ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో ఉంటుందన్నమాట. ఇంకొకటి వ్యారికోసిల్ అంటే టెస్టిస్కి సంబంధించిన వెయిన్స్, వ్యారికోసిల్ అంటే ఆ వెయిన్స్ను డైలేట్ అవ్వడం అనమాట. సో దానిలో 1, 2, 3, 4 అని గ్రేడ్స్ ఉంటాయి. సో అలా 4th గ్రేడ్ ఉండి రెండు వైపులా ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ రావడానికి, ఇంకొంతమందికి క్రోమోజోమ్ డిఫెక్ట్స్ ఉంటాయి, ఇంకొంతమందికి ఆల్టర్డ్ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ అంటే మనం ఇందాక అనుకున్నట్లు టెస్టిస్ నుంచి యురెత్రా వరకు వెళ్ళే ట్యూబ్ వ్యాస్ డిఫరెన్స్లో అబ్స్ట్రక్షన్ ఉండడం కానీ, ఎపిడెడిమిస్లో అబ్స్ట్రక్షన్ ఉండడం కానీ, కొంతమందికి ఏంటంటే సెక్షువల్గా సరిగ్గా కలవలేకపోయిన వాళ్ళకు కూడా స్పర్మ్ సరిగ్గా రాకపోవడం కానీ, ఇంకొంతమందికి ఏంటంటే సర్జరీస్ మూలంగా కానీ, లేకపోతే రేడియేషన్ మూలంగా కానీ రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటారు, అంటే అది బ్లాడర్లోకి వెళ్ళిపోవడం, అలాంటి వాటి మూలంగా కూడా ఒక 10 to 20% ఈ మేల్ ఫ్యాక్టర్ అనేది కారణం ఉంటుంది. ఆ తర్వాత చూసుకోవాల్సింది సెకండరీ హైపోగొనైడిజం. అంటే ప్రైమరీ హైపోగొనైడిజం అంటే డైరెక్ట్గా ఈ టెస్టిస్లో ఉండేది, సెకండరీ అంటే బ్రెయిన్ నుంచి కొన్ని ఉంటాయన్నమాట. సో వాటి మూలంగా కూడా మనకి పిట్యూటరీ అడెనోమా కానీ, ట్రామా కానీ, ఈ రకాల మందుల మూలంగా కూడా మనకి ఈ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుందన్నమాట. మనం ఇందాక అనుకున్నట్లు ఈ సంతానలేమి అంటే సంవత్సరం అయ్యింది, లేకపోతే ఇంకా పిల్లలు పుట్టట్లేదు, 35 years దాటిపోయింది, 6 months అయింది, ఇంకా పిల్లలు పుట్టట్లేదు అని మన దగ్గరకు వచ్చిన మగవాళ్ళలో మనం హిస్టరీ తీసుకునేటప్పుడు ఏమేమి తీసుకోవాలనే దాని గురించి కాయిటల్ ప్రాక్టీసెస్ అంటే వాళ్ళు లైంగికంగా కలుస్తున్నప్పుడు కరెక్ట్గా ఉన్నారా లేదా, అవన్నీ కరెక్ట్గా పాటిస్తున్నారా లేదా ఒకటి. రెండవది వాళ్ళల్లో ఏమన్నా డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ అంటే మధ్యలో ఏదైనా ఇబ్బందులు రావడం కానీ, దేనికన్నా మందులు వాడాల్సిన అవసరం కానీ, లేకపోతే కొన్ని జన్యుపరమైన వ్యాధులు ఉండడం కానీ, లేకపోతే దీర్ఘకాలికమైన వ్యాధులతో ఏమన్నా బాధపడుతున్నారా, లేకపోతే ఏమన్నా ఎప్పుడన్నా దెబ్బలు తగలడం కానీ, బీర్జాలకు సంబంధించి మనం వినడాలనుకున్నట్టు టార్షన్ టెస్టిస్ లాంటివి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ లాగా ఆర్కైటిస్ లాంటివి ఏమైనా వచ్చి అలాంటి ఏదైనా హిస్టరీ ఉందా, లేకపోతే ఇంకొన్ని రకాల క్యాన్సర్ మందులు ఈ క్యాన్సర్కి సంబంధించి కానీ, లేకపోతే ఈ డైరోటిక్స్ అంటాం, ఇలాంటి మందులు ఏమైనా వాడుతున్నారా మెడికేషన్ హిస్టరీలో. తర్వాత కొన్ని రకాల ఈ సుఖ వ్యాధులు అంటాం, సో ఇలాంటివి ఏమన్నా ఈ జెనైటల్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరెత్రా నుంచి ఈ పస్ లాగా రావడం కానీ, యూరిన్లో ఇన్ఫెక్షన్లు రావడం కానీ, ఇలాంటిది ఏదైనా హిస్టరీ ఉందా, లేకపోతే ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చి లేకపోతే ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల నుంచి లేకపోవడం, ఇలాంటి ఏమన్నా హిస్టరీ ఏమన్నా ఉందా, లేకపోతే రీసెంట్గా హై ఫీవర్స్ వాటి మూలంగా కూడా ఈ టెస్టిస్లో వాటిలో ఆర్కైటిస్ వచ్చి ఇలా అవ్వడం కానీ, లేకపోతే డ్రగ్ అబ్యూస్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే సర్జికల్ హిస్టరీస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు ఏమన్నా ఈ హెర్నియా ఆపరేషన్లు అప్పుడు కూడా మనకి వ్యాస్ ఇబ్బంది అవ్వడం కానీ, లేకపోతే రాడికల్ సర్జరీస్లో మనకి ఈ రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్స్ లాంటివి రావడం మూలంగా వాటి మూలంగా కూడా కొంతమందికి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత టాక్సిన్ ఎక్స్పోజర్స్ ఇవన్నీ కూడా ఈ మన హిస్టరీలో మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఈ హిస్టరీలో ఇవన్నీ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది ఇవన్నీ కూడా మనం ఆ హిస్టరీలో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కమింగ్ టు ద ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే ఈ హిస్టరీ తీసుకున్న తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ మనిషి వచ్చిన ఈ ఇన్ఫర్టైల్ పర్సన్కి ఇబ్బందులు ఏమున్నాయి అనేది మనం ఎగ్జామినేషన్ చేసి చూసుకోవాలి. అంటే ఇందాక అనుకున్నట్లు ఏమన్నా ఎస్టీడీస్ ఉన్నాయంటే యూరెత్రా నుంచి ఏమన్నా డిశ్చార్జ్ ఉందా, లేకపోతే ప్రోస్టేట్ గ్లాండ్ అంటే మనం డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు దానిలో ఏమన్నా టెండర్నెస్ ఉండి అక్కడి నుంచి ఏమన్నా ఇన్ఫెక్షన్ లాగా వచ్చి ఏమన్నా పస్ వస్తుందా అనేది, లేకపోతే ఇంతకుముందు హెర్నియా ఆపరేషన్స్ ఏమన్నా అయ్యి స్కార్లు ఉన్నాయా, లేకపోతే హెర్నియా ఉందా. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు వైపులా ఈ ఇందాక మనం అనుకున్నట్లు స్పర్మ్ ట్రాన్స్పోర్ట్లో వ్యాస్ డిఫరెన్స్ అంటే ఆ ట్యూబ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా. కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ రెండు వైపులా ఈ వ్యాస్ అనేది ఆబ్సెంట్ అవుతుంది అనమాట. సో అలా ఉన్న వాళ్ళకి ఇంకా ఏ విధంగానూ వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు అనేవి నార్మల్గా ఉండవు. సో ఆ వ్యాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉందా లేదా అంటే మనం ఆ పాల్పేషన్లో టెస్టిస్ దగ్గర ఆ వ్యాస్ ఉందా లేదా అనేది చూసుకోవడం. తర్వాత సైన్స్ ఆఫ్ ఆండ్రోజన్ డెఫిషియన్సీ అంటే మగవాళ్ళలో కొంతమందికి ఏంటంటే ఈ ఆండ్రోజన్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అనేది తక్కువైపోతూ ఉంటుంది. దాని మూలంగా ఇంక్రీజ్డ్ బాడీ ఫ్యాట్ కానీ, మజిల్ మాస్ కానీ, లేకపోతే హెయిర్ ముస్టాచెస్ ఇవన్నీ తక్కువ ఉండడం, టెస్టిస్ చాలా చిన్నగా పాల్పబుల్గా తక్కువ ఉండడం, ఈ ట్యానర్ స్టేజ్ ఇట్లన్నిట్లో ఉన్న ఇదంతా కూడా మనం ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్లో చూడడం. తర్వాత టెస్టిక్యులర్ మాస్, సో ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ దాని నుంచి మనకి ఈ స్పర్మ్స్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గిపోతుంది.
తర్వాత ఇంకొకటి పర్టికులర్గా మనం సర్జికల్గా ట్రీట్ చేసుకోగలిగింది వారికోసీల్. మనం వినాడనుకున్నట్లు ఆ ప్రెస్టిజ్కి సంబంధించిన వెజల్స్ వెయిన్స్ అనేవి వాపు ఉన్నాయా, ఉంటే గ్రేడ్ 1, 2, 3, 4 ఎలా ఉంది అనేది ఈ మన ఎగ్జామినేషన్లో చూసుకోవడం ఈ వారికోసీల్ గురించి. ఇలాగా ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఇన్ఫర్టైల్ పర్సన్కి చూసుకోవాల్సిన ఇవన్నమాట. సో ఎగ్జామినేషన్లో మనం వినాడనుకున్నట్టు నార్మల్గా ఎపిడెడమిస్ ఉందా, వ్యాస్ డిఫరెన్స్ ఉందా ఏంటి అనేది చూసుకోవడం. తర్వాత వారికోసిల్ ఉంటే ఇలాగా మనం కాఫ్ రిఫ్లెక్స్లో చూసుకుని ఎంత సైజ్ వరకు ఉంది ఏంటి అనేది చూసుకోవడం ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత ల్యాబ్ టెస్టుల గురించి, అంటే ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో తర్వాత మనం చేయాల్సిన టెస్టులు ఏంటి. సో అంటే మనకి సంతానం ఏముంది, తర్వాత హిస్టరీలో కొన్ని ఉన్నాయి, లేకపోతే ఎగ్జామినేషన్లో కొన్ని ఉన్నాయి అనుకున్న వాళ్ళకి మనం తర్వాత టెస్టులు చేసి అవి ఎంతవరకు ప్రాబ్లం ఉందనేది తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది అంటే ఆర్కైటిస్ రావడం కానీ, లేకపోతే ఈ ఎస్టీడీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈ సిబిసి అంటాం, కంప్లీట్ బ్లడ్ కౌంట్. సో దానిలో ఏమైనా మార్పులు వచ్చాయనేది చూసుకోవడానికి సిబిసి ఉపయోగపడుతుంది. తర్వాత జన్యుపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఈ పిట్యూటరీ గ్లాండ్ కానీ, హైపోథాలమస్ కానీ వీటికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనుకున్నప్పుడు ఎఫ్ఎస్హెచ్ హార్మోను, టెస్టోస్టెరాను, ప్రొలాక్టిన్, ఈ ఎల్హెచ్ హార్మోను ఇలాంటివి చేయడం. తర్వాత ఇన్ఫెక్షన్స్ మనం సస్పెక్ట్ చేసినప్పుడు గనారియా, సిఫిలిస్, క్లమీడియా ఇలాంటివి ఉన్నప్పుడు ఆ కల్చర్లు చేయడం, యూరిన్ అనాలిసిస్ చేయడం. ఆ తర్వాత పోస్ట్ ఇజాక్యులేటరీ అనాలిసిస్, అంటే కొంతమందికి ఏమవుతుందంటే చిన్నప్పుడే ఈ ప్రైమరీ బ్లాడర్ నెక్ అబ్స్ట్రక్షన్ అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు యూరిన్ సరిగ్గా పోయలేక మనకి బ్లాడర్ నెక్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో సర్జరీ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సెమన్ అనేది లైంగికంగా కలిసినప్పుడు కాకుండా తర్వాత వచ్చే యూరిన్లో పడుతుందన్నమాట. సో అలా ఉన్న వాళ్ళకి ఆ తర్వాత వచ్చే యూరిన్ని మనం అనాలిసిస్ చేయాలి, రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఉన్న వాళ్ళకి అలాంటివి చేయడం. తర్వాత లివర్, ఈ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉన్నదని చూసుకోవడం. ఆ తర్వాత చేయాల్సింది స్క్రోటల్ అల్ట్రాసౌండ్ అంటారు. స్క్రోటల్ అల్ట్రాసౌండ్ అంటే వారికోసిల్ ఉంటే వారికోసిల్ ఎంత గ్రేడ్ ఉంది, 1, 2, 3, 4 ఉందా, ప్రాస్టేట్ ఎలా ఉంది, ప్రాస్టేట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో చూసుకోవడం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీర్య పరీక్ష, సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో. సో అవి కూడా ఒక 1 month గ్యాప్తో 2 సెమెన్ అనాలిసిస్ ఒకే ల్యాబ్లో చూసుకుని వాటిలో ఏమన్నా మనకి మార్పులు ఉన్నాయా అనేది కూడా ఈ ల్యాబ్ టెస్ట్లో ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా వీటిలో అబ్నార్మాలిటీస్ ఉంటే స్పెషలైజ్డ్ స్పర్మ్ స్టడీస్ అనేది చేస్తారు, పోస్ట్ కాయిటల్ టెస్ట్ అని. ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటే మనం వినాడనుకున్నట్టు ఆ ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉండి, అంటే ఈ ట్యూబ్యూల్స్ ఇజాక్యులేటరీ డక్ట్ కానీ, లేకపోతే ఎపిడెడమిస్ కానీ, లేకపోతే వ్యాస్ డిఫరెన్స్ కానీ, సెమినల్ వెసికల్స్ కానీ వీటిలో ఏమన్నా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా అనేది ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్లో మనకి తెలుస్తుందన్నమాట. సో తర్వాత ఈ సెమెన్ అనాలిసిస్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్, మనకు చాలా ఉపయోగకరం అనమాట. సో దానిలో ఏమి అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, యూజువల్గా కౌంట్ అనేది మనకి ఇంపార్టెంటు. తర్వాత మార్ఫాలజీ, అంటే ఆ స్పర్మ్ అనేది మార్ఫాలజీ ఎలా ఉంది, దాని తర్వాత దాని మోటిలిటీ, దాని కదలికలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఈ ఫర్టిలిటీకి చాలా ఇంపార్టెంట్. కౌంట్ అనేది మినిమం 20 million కన్నా అబవ్ ఉండడం. సో మార్ఫాలజీ అనేది మనకి దానిలో ఏమన్నా మార్పులు, అంటే జన్యుపరంగా ఏమైనా మార్పులు ఉన్నాయా, స్ట్రక్చర్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, లేకపోతే మోటిలిటీ కదలికల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. స్పర్మటోజోవా అనాలిసిస్ నంబర్, మోటిలిటీ అండ్ మార్ఫాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత దానిలో కూడా ఏమైనా తెల్ల రక్త కణాలు, అంటే యూజువల్గా స్పర్మ్లో ఎప్పుడు తెల్ల రక్త కణాలు అనేది ఉండకూడదు. తర్వాత తెల్ల రక్త కణాలు వస్తున్నాయంటే దానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేది ఉంటే దాన్ని కూడా సెమెన్ కల్చర్ చేసుకోవడం, సెమినల్ ఫ్లూయిడ్ అనాలిసిస్ చేసి కల్చర్ చేసుకుని చూసుకోవడం, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ సెమెన్ అనాలిసిస్లో మనకు నార్మల్గా ఎలా ఉండాలంటే అట్లీస్ట్ టూ స్పర్మ్ రిపోర్ట్స్ ఒక 1 month గ్యాప్తో చూసుకున్నప్పుడు మినిమం 1.5 ml నుంచి 5 ml ఉండడం కానీ, దాని pH కానీ, కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే నెంబర్ మోర్ దాన్ 20 millions, ఒక ఎంఎల్లో మోర్ దాన్ 20 millions ఉండడం. సో మోటిలిటీ అనేది మోర్ దాన్ 50% ఉండడం, ఆ ప్రోగ్రెషన్ మోటిలిటీ ఉండడం, మార్ఫాలజీ అనేది మినిమం 30% కన్నా ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా నార్మల్గా సెమెన్కు ఉండాల్సిన లక్షణాలు అన్నమాట. సో తర్వాత ఈ హార్మోన్స్కి, ఈ ఫర్టిలిటీకి ఎలా ఉంది, ఈ స్పర్మ్ మెచ్యురైజేషన్ ఎలా ఉంది అనేది కూడా ఈ హార్మోన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నార్మల్ స్పెర్మటోజెనిసిస్, అంటే వీర్యం అంతా నార్మల్గా ఉంది అంటే ఎఫ్ఎస్హెచ్ కానీ, ఎల్హెచ్ కానీ, టెస్టోస్టెరాన్ కానీ, ప్రొలాక్టిన్ కానీ ఇవన్నీ నార్మల్గా ఉన్నట్లు.
వాటిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చి అంటే టెస్టోస్టెరాన్ తగ్గిపోయి FSH పెరిగిపోవడం, LH పెరిగిపోవడం, లేకపోతే ప్రొలాక్టిన్ పెరిగిపోయి ఇవి మార్పులు వచ్చినప్పుడు ఏంటంటే స్పర్మటోజెనిసిస్లో మార్పులు వస్తాయి. ఎందుకంటే మనం అనుకున్నట్టు మొటిలిటీలో మార్పులు రావడం కానీ, కౌంట్ మార్పులు రావడం కానీ, మార్ఫాలజీలో మార్పులు రావడం కానీ, అవన్నీ కూడా అంటే పిట్యూటరీ నుంచి మనకు హైపోథలామస్ వీటన్నిటిని చూసుకున్నప్పుడు ఈ హార్మోన్స్లో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ల్యాబ్ టెస్ట్లో మన హార్మోన్స్ పరంగా FSH, LH, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ కూడా కొన్ని మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రికమెండేషన్స్ AU రికమెండేషన్స్ ప్రకారం ఏంటంటే ఎవరికి పోస్ట్ ఇజాక్యులేటరీ ఇందాక అనుకున్నట్టు రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్లో కానీ లేకపోతే ఈ డక్ట్ అబ్స్ట్రక్షన్ అంటే ఈ స్పర్మ్స్ని టెస్టిస్ నుంచి మనకి యురెత్రలోకి తీసుకొచ్చాయి అంటే మనం యూరిన్ వెళ్ళే ట్రాక్లోకి తీసుకొచ్చి మనం లైంగికంగా కలిసినప్పుడే ఆ సెమన్ వస్తాయి. ఆ ట్రాక్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చూసుకోవడానికి అంటే ఇజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ కానీ లేకపోతే వ్యాస్ డిస్టెన్స్ దానిలో ఏమన్నా పూడికలు ఉన్నప్పుడు కానీ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆ ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ కానీ ఈ అనాలిసిస్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తర్వాత ఈ కౌంట్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో కౌంట్ అలిగోస్పెర్మియా అంటే కౌంట్ తగ్గిపోవడం. నార్మల్గా ఉండాల్సింది 1 ml వీర్యం తీసుకుంటే దానిలో 20 మిలియన్ల కౌంట్ ఉండాలి. సో అది 20 మిలియన్ల కన్నా తగ్గిపోయింది అనుకోండి వాళ్ళల్లో పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. సో దాన్ని అలిగోస్పెర్మియా అంటాం. రెండోది అస్థినోజోస్పెర్మియా అంటే అస్థినోజోస్పెర్మియా అంటే మొటిలిటీ. సో కౌంట్తో పాటు స్పర్మ్ కదలికలు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ కదలికలు కూడా ఫార్వర్డ్ మొటిలిటీ ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఆ కదలికలు మినిమం 50% ఉండాలి. ఆ 50% కన్నా తగ్గుతుంది అనుకోండి ఎస్థినోస్పెర్మియా అంటాం. అంటే కదలికల్లో మార్పులు వచ్చినా కానీ మనకి ఈ ఫర్టిలిటీ రేట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఆ ఫర్టిలిటీ రేట్స్ మనకి ఈ కదలికలు కానీ నంబర్ కానీ తర్వాత మార్ఫాలజీ అంటే మార్ఫాలజీ అంటే దానికి స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే దానిలో ఏమన్నా మార్పులు వచ్చి ఉన్నాయా అనేది కూడా మనకి మినిమం 30% కన్నా ఎక్కువ ఉండాల్సిందనమాట. సో ఈ స్పర్మ్ మోటిలిటీ కదలికల్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 50% ఉంటేనే మనకి రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. సో గ్రేడ్ 4 మోటిలిటీ అంటే నార్మల్గా ఫాస్ట్ మూవింగ్ అనమాట. సో స్విమ్ ఫాస్ట్ ఇన్ స్ట్రైట్ లైన్ ఒక స్ట్రైట్ లైన్లో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. గ్రేడ్ 3 అనేది ఏంటంటే ఫాస్ట్గా వెళ్లకుండా కరువుగా వెళ్తూ ఉంటాయి. గ్రేడ్ 2 అంటే స్లోగా కదిలినట్లు కదులుతూ ఉంటాయి అనమాట. గ్రేడ్ 1 అంటే ఇంకా అది కదలదు. సో అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈ ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఆ కదలికలు ఎలా ఉన్నాయి అనేది 3, 4 అనేది మనకి నార్మల్గా ఉండే కదలికలు. 2, 1 ఏంటంటే కదలికలు సరిగ్గా లేవు అని. దానికి కారణాలు ఏంటనేది మనం ఇందాక ఎదుర్కొన్నట్లు ఈ ఎవాల్యుయేషన్లో వస్తుందన్నమాట. సో తర్వాత ఈ టెరటోస్పెర్మియా అంటే స్పర్మ్ యొక్క స్ట్రక్చర్లో మార్పులు. నార్మల్గా ఫస్ట్ది ఇది నార్మల్ స్పర్మ్ స్ట్రైట్గా ఉండి దానిపైన ఒక కోన్ లాగా ఉంటుందన్నమాట. ఇదేంటంటే జైంట్, ఇదేంటంటే సైజు పెరిగిపోయింది హెడ్ సైజు, ఇదేంటంటే చిన్నది, ఇది డబుల్ బాడీ. సో ఇలాగా మనకేమన్నా మార్పులు ఉన్నాయా? నార్మల్గా ఉన్నప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయన్నమాట. ఈ అబ్నార్మాలిటీస్ అన్న ఉంటే ఆ టెరటోజోస్పెర్మియా అంటాం. అలా ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. సో ఈ టెర్మినాలజీని బట్టి మనం ఎలిగో ఎస్థినో టెరటోస్పెర్మియా ఇప్పుడు మనం చాలా కేసులో ఈ ఇన్ఫర్టిలిటీ చూస్తున్న కేసులన్నింటిలో కూడా సెమనాలిసిస్లో మనకు మెయిన్గా కనపడేది ఓట్స్ అంటాం. అలిగో ఎస్థినో టెరటోస్పెర్మియా అంటే కౌంట్లో మార్పు ఉంటుంది, మొటిలిటీలో మార్పు ఉంటుంది, మార్ఫాలజీలో మార్పు ఉంటుంది. ఈ మూడింటిలో మార్పు ఉంటే ఏంటంటే ఈ సంతానలేమి అనే ప్రాబ్లం ఎక్కువైపోతుంది. సో ఆ సంతానలేమి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా స్పెర్మ్ అనాలిసిస్లో ఎలిగో ఎస్థినో టెరటోస్పెర్మియా అనేది ఉందా లేదా అనేది చూసుకోవడం. అజోస్పెర్మియా అంటే ఆ కణాలు అనేవి కనపడకపోవడం, ఎస్పెర్మియా అంటే ఆ స్పర్మే రాకపోవడం. ఇలాంటివి ఏమైనా కూడా ఉన్నాయా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ మొటిలిటీని బట్టే మనకి స్పర్మ్ అనేది సో మొటిలిటీ కరెక్ట్గా ఉండి అంతా ఉంటే ఏంటంటే మనకి ఫర్టిలిటీ రేంజ్ సో అది ఫర్టిలిటీ రేంజ్ ఉండే కాన్సన్ట్రేషన్ అంటే మోర్ దాన్ 48 మిలియన్స్ ఉండి మొటిలిటీ మోర్ దాన్ 60% ఉండి మార్ఫాలజీ మోర్ దాన్ 12% ఉంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఛాన్సెస్లు ఉంటాయి. అలా కాకుండా కౌంట్ తగ్గిపోయినా, మొటిలిటీ తగ్గిపోయినా, మార్ఫాలజీ తగ్గిపోయినా ఈ ఫర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో మొటిలిటీ ఈ దీంతో పాటు ఆర్ట్స్ రేషియోని బట్టి కూడా మనకి ఫర్టిలిటీ ఎలా ఉంటుంది, రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి కొంత క్లారిటీ వస్తుంది. సో నౌడేస్ ఏంటంటే మనకి ఈ ఇన్ఫర్టిలిటీ పెరిగిపోవడానికి కారణాల్లో మనకి ఈ ఎన్విరాన్మెంటల్ కానీ లేకపోతే ఆక్యుపేషన్ కానీ వర్క్ స్ట్రెస్ కానీ పోస్టరల్ అంటే సెడెంటరీ లైఫ్ కానీ మెంటల్ పీస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ ఇన్ఫర్టిలిటీలో అంటే మనం చేసే వర్క్ కానీ ఎకనామికల్ స్ట్రెస్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఈ సెమెన్ క్వాలిటీ మీద
చాలా చేంజెస్ తీసుకురావడానికి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈవెన్ మనకి ఒక వయసు దాటినప్పుడు కాకుండా చిన్న చిన్న వయసులోనే ఈ సబ్ఫర్టైల్ పాపులేషన్ పెరిగిపోతున్నారు. సో వీటన్నిటికీ కారణం సెడెంటరీ లైఫ్ కావచ్చు, మనం తినే ఫుడ్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మల్టిపుల్ రీజన్స్ అనమాట. ఈ స్టడీస్ అన్నింటిలో కూడా ఏజ్ అండ్ డిక్లైనింగ్ ఆఫ్ సెమెన్ క్వాలిటీ, అంటే మనకి వయసు పెరిగే కొద్దీ అంటే యూజువల్గా 30s 40s ఇలాగ పెరిగే కొద్దీ ఏంటంటే మనకి ఆ సెమెన్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో స్పర్మ్ కౌంట్ డిక్రీజ్డ్ బై అరౌండ్ 4.7% పర్ ఇయర్. అంటే ఒక్కొక్క మనకి 40 తర్వాత మనకి అందుకే ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి 40 తర్వాత గణనీయంగా తగ్గిపోతూ ఉంటాయి. స్మోకింగ్ వల్ల కూడా ఈ సెమెన్ క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో తర్వాత ఇంపార్టెంట్ అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్, ఇవేంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం అనమాట. వీటన్నిటి మూలంగా కూడా స్పామ్లో డ్యామేజెస్ వచ్చి సెల్ డ్యామేజ్ అయ్యి, డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి, మనం ఇందాక అనుకున్నట్టు టెరటోస్పర్మియా రావడం, లేకపోతే ఎస్టినోస్పర్మియా రావడం, ఇవన్నీ కూడా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం. అంటే ఏంటంటే ఈ స్మోకింగ్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, అయనైజింగ్ రేడియేషన్స్, ఇవన్నీ కూడా ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేవి ఈ స్పామ్ కెపాసిటేషన్ మీద కానీ, స్పామ్ మెచ్యురేషన్ అంటే మెచ్యూర్ అయ్యే స్పామ్స్ మీద ఇవన్నీ యాక్ట్ చేసినప్పుడు ఏంటంటే స్పామ్ క్వాలిటీ అనేది మనకు తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేది స్పర్మ్ యొక్క మైటోకాండ్రియా, ప్లాస్మా మెంబ్రేన్ వాటి మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుని మనకు ఆ కదలికలు తగ్గిపోవడం కానీ, టెరటోస్పెర్మియా రావడం కానీ, లేకపోతే ఎస్టినోస్పెర్మియా రావడం కానీ, ఇవన్నీ కూడా ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మన లైఫ్ స్టైల్లో మెయిన్గా జరుగుతున్న ఇబ్బందులు వీటి మూలంగానే అనమాట. సో ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేవి 88% అంతకన్నా కూడా ఎక్కువ ఉన్న పర్సన్స్లో ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఆ స్ట్రెస్ పెరిగిపోతూ ఉన్నదన్నమాట. సో ఎవిడెన్స్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్, ఈ స్టడీస్ అన్నీ కూడా ఈ రియాక్టివ్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ మనం వాడేది వీటిని తగ్గించడానికి, ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ యొక్క ఎఫెక్ట్స్ని మనం తగ్గించడానికి మనం ఇప్పుడు వాడుతున్న ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా వాటిని తగ్గించడానికి, దాని మూలంగా ఏంటంటే ఈ మొటిలిటీని కానీ, ఈ కౌంట్ని కానీ కూడా మనం ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. హౌ డస్ ది బాడీ ట్యాకిల్స్ ఆర్ఓఎస్ డ్యామేజ్, అంటే ఈ ఆర్ఓఎస్ అంటే ఆ డ్యామేజ్ అనేది స్పర్మ్ మీద ఎలా తగ్గించడానికి మన బాడీ నుంచి ఈ ఎండోజెనస్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఇచ్చే టాబ్లెట్స్ వైటమిన్ సి కానీ, వైటమిన్ ఈ కానీ, ఆల్బమిన్ కానీ, ఇవన్నీ కూడా ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనే దాన్ని వాటి యొక్క ప్రభావాన్ని ఈ స్పర్మ్ మీద తగ్గించడానికే మనం వాడేవన్నమాట. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మూలంగా ఏంటంటే స్పర్మ్ డిఎన్ఏ కానీ, స్పర్మ్ మైటోకాండ్రియా కానీ, స్పర్మ్ మెంబ్రేన్ ఇవన్నీ కూడా వీటి మూలంగా డ్యామేజ్ అవుతాయి. కానీ ఆ డ్యామేజ్ తగ్గించడానికి మనం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఈ ఎల్-కార్నిటిన్ కానీ, వైటమిన్ ఈ కానీ, వైటమిన్ సి కానీ, ఇవన్నీ కూడా మనం ఈ ఇన్ఫర్టైల్లో వాడేదానికి ఏంటంటే ఇదే కారణం. సో ఫైనల్గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ మూలంగా ఏమవుతుందంటే ఈ స్పర్మ్ అనేది ప్రోటీన్ డ్యామేజ్ జరగడం కానీ, ఈ మెంబ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం కానీ, వీటన్నిటి మూలంగా స్పర్మ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అనేది ఈ కౌంట్లో కానీ, లేకపోతే మార్ఫాలజీ కానీ, లేకపోతే మూమెంట్లో కానీ, వీటన్నిటిలో మార్పులు వచ్చి మనకి ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఫైనల్గా ల్యాండ్ అవుతుంది అనమాట. సో తర్వాత మన దగ్గరికి వచ్చిన ఈ ఇన్ఫర్టైల్ పర్సన్, మనం ఇందాక అనుకున్నట్లు 6 months అయింది లేకపోతే 1 year అయింది అనే వాళ్ళకి మనం ఎలా వర్కప్ చేయాలనేది అనమాట. సో దానిలో హిస్టరీ ఎలా ఉంది, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంది, తర్వాత 2 సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే ఫిమేల్ వైపు చూసుకోవడం. ఫిమేల్కి ఏమన్నా ప్రాబ్లం ఉందంటే ఫిమేల్ని ట్రీట్ చేయడం. లేదు ఫిమేల్లో కూడా బాగానే ఉంది, మేల్లో కూడా ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అనుకుంటే ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్, అంటే పెళ్ళైన తర్వాత మనం 1-2 years వెయిట్ చేయడం. ఇవేవి ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకుంటే. ఎప్పుడు ఫిమేల్ ఏజ్ 35 years కన్నా తక్కువ ఉండి, ఈ మ్యారేజ్ అయ్యి 3 years కన్నా తక్కువ ఉందనుకోండి, 1 to 2 years వెయిట్ చేయడం, అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనేది. లేదు అప్పటికి రావట్లేదంటే స్పర్మ్ సర్వైకల్ ఫ్లూయిడ్ అంటాం, అంటే ఈ లైంగికంగా అయిన తర్వాత ఫిమేల్స్ నుంచి అవి టెస్ట్ చేసి అక్కడ స్పర్మ్స్ కరెక్ట్గా వెళుతున్నాయా లేదా అనేది చూసుకోవడం. అది నార్మల్గానే ఉందనుకోండి, వెయిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం. లేదు అందులో ఏమైనా మార్పులు ఉన్నాయనుకుంటే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేసుకోవడం. లేదు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అయినా రావట్లేదు అనుకుంటే ఈ మనం వినాలనుకున్నట్టు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్లో ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకుంటే దానికి సంబంధించి యాంటీ ఆక్సిడెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇవి కూడా చేస్తున్నప్పుడు అవి కూడా వాటి మూలంగా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఫైనల్గా మనకి ఇలాగ 35 years అబవ్ ఉండి డ్యూరేషన్ more than 3 years ఉన్నదనుకోండి, అప్పుడు మనం ఆర్టిఫిషియల్ టెక్నిక్స్కి వెళ్ళడమా ఏంటనేది దాన్ని బట్టి చూసుకోవడం. సో కమింగ్ టు ద అంటే ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేల్ ఇన్ఫర్టిలిటీలో అంటే మనకి ఉన్న అంటే మనం వినాలనుకున్నట్టు 40 to 50% మెంబర్స్కి కాజ్ తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి మనం
1 to 2 years వెయిట్ చేయడం, అంటే మనం రొటీన్గా ఇచ్చే ఈ వైటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎల్-కార్నిటిన్ కానీ ఇలాంటివి ఇచ్చి వెయిట్ చేసి చూడడం. లేకపోతే కొంతమందికి మనం ఈ ఇవాల్యుయేషన్లో గొనాడోట్రోపిన్ థెరపీ కానీ యాంటీ ఈస్ట్రోజన్ థెరపీ కానీ ఇలాంటివి ఇచ్చి మనం ట్రయల్ చూడడం. ఇంకొంతమందికి ఏంటంటే కాంబినేషన్లో ఎల్-కార్నిటిన్ కానీ యాంటీ ఈస్ట్రోజన్స్ కానీ యాంటీ ఆండ్రోజన్స్ కానీ ఇచ్చి చూడడం, అలాగా చూసుకోవడం. కొంతమందికి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది కొన్ని కాజెస్ మనం ఏంటంటే హైపోగొనాడిజం అంటే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, వాళ్ళల్లో ఏంటంటే ఆర్గాన్స్ అనేవి సరిగ్గా డెవలప్ అవ్వవు. కొంతమందికి ఏంటంటే వై క్రోమోజోమ్ ఇలాంటివి తేడాలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కూడా ఉపయోగం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారంటే వాళ్ళని చూసుకుని డైరెక్ట్గా మనం మరి ఇలా ఉంది ప్రాబ్లం అని చెప్పి వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ టెక్నిక్స్కి వెళ్ళడం, లేకపోతే టెస్టిక్యులర్ బయాప్సీ చేసి లోపల ఎలా ఉన్నాయనేది చూసుకోవడం, ఇలాంటివి చేయడం. సో ఈ హైపోగొనాడోట్రోపిజం అంటే బ్రెయిన్ నుంచి కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనే దాన్ని బట్టి మనకి FSH హార్మోను, LH హార్మోను, ప్రొలాక్టిన్ ఎలా ఉన్నాయో చూసుకుని వాళ్ళకి దానికి సరిపడా ఈ ప్రొలాక్టిన్ ఎక్కువ వస్తుందంటే ప్రొలాక్టిన్కి సరిపడా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం. ఈ ప్రొలాక్టిన్ ఎక్కువైనప్పుడు ఏంటంటే మనకి ఈ బ్రోమోక్రిప్టిన్ కానీ కార్బోక్సిలిన్ టాబ్లెట్స్ ఇలాంటివి చేయడం. ఈ కొంతమందికి ఏంటంటే పిట్యూటరీ దగ్గరే కారణం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ గొనాడోట్రోపిన్ రిలీజ్ అనే హార్మోన్ ఇస్తాం అనమాట. సో ఆ గొనాడోట్రోపిన్ హార్మోన్ మూలంగానే మనకి పిట్యూటరీ నుంచి ఈ FSH, LH ఇవన్నీ ప్రొడ్యూస్ అయ్యి మనకి స్పర్మ్ రావడం జరుగుతుంది. సో అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఆ హార్మోన్ ఇచ్చి మనము ట్రై చేయడం. ఈ గొనాడోట్రోపిన్ హార్మోన్ అనేది మనకి సబ్క్యూటేనియస్గా ఇవ్వడమా, మంత్లీ 6 monthsకి ఇవ్వడమా, ఇలాగా ఈ ట్రయల్ చూసుకుంటూ మనం వాళ్ళకి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం. ఈ పల్సటేల్గా అంటే 6 monthsకి ఒకసారా లేకపోతే ఇలా ఇవ్వడమా, సబ్క్యూటేనియస్కి ఇవ్వడమా, ఇవన్నీ కూడా మనకి ఈ హైపోథాలమస్లో ప్రాబ్లం ఉండి పిట్యూటరీ మీద యాక్టివేషన్ సరిగ్గా లేదన్నప్పుడు ఈ GnRH ట్రీట్మెంట్ని చేయడం. తర్వాత ఇంకొంతమందికి కాజబుల్ అంటే ట్రీటబుల్ కాజెస్ ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నవి ఏంటంటే ఈ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ కానీ క్రిప్టారిజం కానీ ఇలాంటివి ఏంటంటే కొన్ని వాటికి మనకి ఆ ట్రీట్మెంట్ అనేది ఎంపెరికల్గా చూస్తాం. కొన్ని ఏంటంటే ట్రీటబుల్ కాజెస్ ఉంటాయి. అవి ఎలాగా ఈ STDs ఏమైనా ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి సరిపడా సెమన్ కల్చర్ చేసుకుని యాంటీబయాటిక్స్ ఇచ్చుకోవడం, లేదు సెమన్ ఆటో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు దానికి సరిపడా స్టెరాయిడ్స్ ఇచ్చుకోవడం. సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఈ అప్రోప్రియేట్ పోస్చర్స్ అవి వాళ్ళకి నేర్పించడం, ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పడం. కొంతమందికి ఏంటంటే రెట్రోగ్రేడ్ ఇజాకులేషన్ మనం ఇందాక అనుకున్నట్లు ఆ సెమన్ అనేది మనం లైంగికంగా కలిసినప్పుడు కాకుండా యూరిన్ లోపలికి వెళ్ళిపోయి తర్వాత వచ్చే యూరిన్లో వస్తుందన్నమాట. సో అలా ఉన్న వాళ్ళకి ఆ యూరిన్ని మనం అనాలిసిస్ చేసి దానిలోంచి సెమన్ తీయడం, లేదా వ్యారికోసిల్ ఉన్నప్పుడు వ్యారికోసిల్ లైగేషన్ చేయడం మూలంగా కూడా వాళ్ళకి మనం ఈ ఇన్ఫర్టిలిటీ అనేది కొంతవరకు తగ్గించడం. అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే ఈ ట్రాన్స్పోర్ట్ మెకానిజం అంటే వ్యాస్ డిఫరెన్స్ కానీ ఎపిడిడమిస్ కానీ లేకపోతే సెమినల్ వెసికల్స్ కానీ వీటిలో ఏంటంటే అబ్స్ట్రక్షన్ మూసుకుపోయినప్పుడు వాటిని ఓపెన్ చేసి సర్జరీ చేసి వాళ్ళకి కొంతవరకు ట్రీట్మెంట్ పరంగా ఇన్ఫర్టిలిటీని తగ్గించే ఇది చేయొచ్చు. సో కొంతమందికి ఏంటంటే మనం విన్నాడు అనుకున్నట్టు 40-50% మెంబర్స్కి కాజ్ తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే మనం వెయిట్ చేయడం, 1 to 2 years వెయిట్ చేయడం, లేదు వయసు తక్కువగానే ఉంది 35 years లోపలే ఉంది అనుకుంటే కొన్నాళ్ళు మనం ఈ ఎంపెరికల్గా క్లోమిఫెన్ సిట్రేట్ కానీ అరోమేటేజ్ ఇన్హిబిటర్స్ కానీ లేకపోతే వైటమిన్స్ కానీ ఎల్-కార్నిటిన్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటే మనకి దాని ద్వారా కూడా మనం ఈ కొంత రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ యాంటీ ఆక్సిడెంట్స్తో ఇచ్చి ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి ఈ స్పెమన్ క్వాలిటీని పెంచడం అనేది ట్రై చేయడం జరగచ్చు అనమాట. సో ఈ ఎంపెరికల్ థెరపీ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎల్-కార్నిటిన్ కానీ అరోమేటాజ్ ఇన్హిబిటర్స్ కానీ యాంటీఎస్ట్రోజన్స్ కానీ ఇవన్నీ కూడా మేల్ ఇన్ఫర్టిలిటీలో కొంత రోల్ వర్క్ అనేది మనం యూజ్ చేయడానికి ఉంటుందన్నమాట. సో తర్వాత మనం వినాలనుకున్నట్టు వ్యారికోసిల్ మూలంగా కూడా చాలామందికి అంటే 30% అలాగా మనకి ఇన్ఫర్టిలిటీలో ఉన్నారు. కాబట్టి ఆ వ్యారికోసిల్ గ్రేడ్ ఎంత ఉంది అంటే వ్యారికోసిల్ గ్రేడ్ మనం తెలుసుకోవడానికి ఈ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు డాప్లర్ అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉందా, బయోలేటరల్ ఉందా, గ్రేడ్ 4 ఉందా అనేది చూసుకుని దాన్ని బట్టి వాళ్ళకి అలిగోస్పెర్మియా ఉందా లేకపోతే స్టెనోస్పెర్మియా ఉందా అనేది చూసుకుని వాళ్ళకి వ్యారికోసిల్ లైగేషన్ చేయడం. ఈ టెస్టిక్యులర్ ఎట్రోఫీ లేదు అనుకుంటే, టెస్టిక్యులర్ ఎట్రోఫీ ఉంటే అది రిజల్ట్స్ ఎంతవరకు ఉంటాయనే దాన్ని బట్టి మనం మిగతా టెక్నిక్స్కి వెళ్ళడం అనేది కూడా ఈ వ్యారికోసిల్ లైగేషన్స్లో కొంతవరకు ఉంటుంది.
ఫైనల్గా ఇవేవి వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే హైపోగోనాడిజము, లేకపోతే టెస్టిక్యులర్ ఏట్రోఫియో, టెస్టిస్లో ఆ సెమెన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఫైనల్గా మనం వెళ్ళాల్సింది అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటారు, అంటే ఐవీఎఫ్ అనమాట. సో ఫైనల్గా వాటికి వెళ్ళాల్సిన అవసరం ఉందనుకుంటే, ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే ఫైనల్గా దానికి వెళ్ళడం అనమాట. సో యూజువల్గా ఏంటంటే అలిగో అస్థినో టెరడోస్పెర్మియా అంటే మూడిట్లోనూ స్పర్మ్ మొటిలిటీలో కానీ, స్పర్మ్ నెంబర్లో కానీ, స్పర్మ్ మార్ఫాలజీలో కానీ మార్పులు ఉన్న వాళ్ళకి ఏంటంటే యూజువల్గా ఇలాగా ఐవీఎఫ్ వాటికి, ఇక్సీలకి వాటికి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. డాక్టర్ సతీష్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారండి. ఆయన పురుషుల్లో వంచేత్వ కాండాలు ఏంటి చాలా డీటెయిల్గా చాలా స్పష్టంగా చెప్పారు. ఫేస్బుక్లో మాత్రం ఎవరు కూడా క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. ఇక్కడ డౌట్స్ ఉంటే అడగాల్సి కోరుతున్నాను. ఎవరికైనా డాక్టర్ గారు మాట్లాడేది అడగాలనుకుంటే అడగండి. రైట్, ఎవరికి డౌట్స్ ఏం లేవు. డాక్టర్ మార్ గారు వందనం చేస్తారు. డాక్టర్ గారు మీరు చాలా విషయాలు మగవాళ్ళల్లో ఏమేమి ఉన్నాయి అనేది చాలా క్లియర్గా చెప్పారండి. ఎందుకంటే మామూలుగా అయితే ప్రతి ఒక్కళ్ళు పిల్లలు పుట్టలేదు అంటే ఆడవాళ్ళనే బ్లేమ్ చేస్తారు, మగవాళ్ళ కారణాలు ఉన్నాయని ఎవరు అనుకోరు. మీరు చాలా వివరంగా ఆ కారణాలన్నీ వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇంత బాగా వివరించినందుకు డాక్టర్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం అంటే 27వ తారీఖున డాక్టర్ వై సుజాత సావిత్రిరావు గారు, ఆవిడ ఆప్థల్మాలజిస్ట్, కంటి డాక్టర్ ఆవిడ. దానిలో గ్లోకోమా అంటే నీటి కాసుల గురించి మాట్లాడతారు. మళ్ళీ వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.